ఇవాళ మనం డీలిమిటేషన్ గురించి డీలిమిటేషన్ కమిషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే ఇప్పుడు మనకి 2024 ఎలక్షన్స్ అయ్యాయి. 2024 ఎలక్షన్స్లో ఉమెన్ రిప్రజెంటేషన్ కనుక చూసుకుంటే ఉమెన్ రిజర్వేషన్ గురించి తీసుకొచ్చిన అమెండ్మెంట్స్, దాని తర్వాత అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుంది, సో ఈ టాపిక్ డిస్కస్ చేసుకొని ఇనిషియల్గా మనం డీలిమిటేషన్ గురించి దాని గురించి ఎలాబొరేట్గా డిస్కస్ చేద్దాం. అయితే మనకి మొన్న జరిగిన 2024 ఎలక్షన్స్లో ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది ముందు లోక్సభ కంటే ఇప్పటికీ డిక్రీజ్ అయిందనమాట. అయితే లాస్ట్ ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో ఇది 14.4% ఉంటే ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి ఇది కాస్త 13.6%కి డిక్రీజ్ అయింది. ఇక్కడ 78 మెంబర్స్ ఉమెన్ లోక్సభలో ఉంటే ఇక్కడ ఓన్లీ 74 మెంబర్స్ మాత్రమే ఉమెన్ లోక్సభలో ఉన్నారు. ఇది మనకి ఫస్ట్ లోక్సభతో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ లోక్సభలో అరౌండ్ 5% ఉమెన్ మనకి లోక్సభలో ఉన్నారనమాట. అయితే 50% ఆఫ్ ద పాపులేషన్ ఉన్న ఉమెన్ డిసిషన్ మేకింగ్ బాడీస్లో, ఈ లా మేకింగ్ బాడీస్లో ఇంత తక్కువ నెంబర్లో ఉండడం అనేది మనకి నాట్ యాక్సెప్టబుల్ థింగ్ అనమాట. సో అందుకనేసి గవర్నమెంట్ లాస్ట్ లోక్సభలోనే 17th లోక్సభలోనే మనకి 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఉమెన్కి 1/3 ఆఫ్ ద సీట్స్ని రిజర్వేషన్లో ఉమెన్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే 17th లోక్సభలో వచ్చిన ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఎందుకు ఇప్పుడు అప్లికబుల్ చేయలేదు, 18th లోక్సభ ఎలక్షన్స్కి ఎందుకు అప్లికబుల్ చేయలేదంటే డీలిమిటేషన్ అవ్వలేదన్నమాట. సో ఈ డీలిమిటేషన్ అయితేనే దీన్ని ఉమెన్ రిజర్వేషన్ని మనం అప్లై చేసే వీలుంటుంది. సో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి, వీటి గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డీలిమిటేషన్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే మనకి ప్రతిసారి అనమాట, ప్రతి 10 yearsకి యాక్చువల్గా సెన్సస్ జరగాలి. సో ఆ సెన్సస్ బేస్ మీదుగా మనకి డీలిమిటేషన్ అనేది జరుగుతుంది. ఈ సెన్సస్ అనేది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, సెన్సస్ యాక్చువల్గా 1872లో లార్డ్ మాయో వైస్రాయ్గా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత కాంప్రహెన్సివ్ సెన్సస్ 1881 నుంచి స్టార్ట్ అయిందనమాట. సో అప్పటి నుంచి మనకి సెన్సస్ అనేది జరుగుతూ వస్తుంది, ప్రతి 10 yearsకి ఒకసారి జరుగుతూ వస్తుంది అనమాట. ఇప్పటి వరకు మనకు 15 times సెన్సస్ అనేది జరగడం జరిగింది. అయితే యాక్చువల్గా 2021లో మనకు 16th సెన్సస్ జరగాల్సి ఉంది. బట్ ఈ 16th సెన్సస్ ఎందుకని జరగలేదు మనందరికీ తెలుసు, COVID-19 ఉంది. కోవిడ్ ఉండడం వల్ల మనకు సెన్సస్ అనేవి డిలే అవ్వడం జరిగింది. సో ఇప్పుడు 2021లో డిలే అయిన సెన్సస్ని గవర్నమెంట్ 2026లో కండక్ట్ చేయాలనుకుంటుంది అనమాట. సో వన్స్ ఈ సెన్సస్ అనేది కంప్లీట్ చేస్తే అప్పుడు డీలిమిటేషన్ అనేది చేయడానికి వీలుంటుంది. అందువల్లనే ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దాన్ని 18th లోక్సభలో ఇంప్లిమెంట్ చేయలేదు. సో అప్పటి నుంచి డీలిమిటేషన్ అంటున్నాం. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి, ఇది ఏ ప్రిమైస్ మీద తీసుకురావడం జరిగింది మనకందరికి తెలుసు. ఇప్పుడు లోక్సభలో 543 సీట్స్ ఉన్నాయన్నమాట. ఇవి స్టార్టింగ్ నుంచి ఇంత ఉన్నాయా లేదా అనేది కూడా క్వశ్చన్. సో ఇవన్నీ కూడా దీని అన్నిటికీ కూడా ఆన్సరే డీలిమిటేషన్ ఏ ప్రిమైస్ మీద ఎస్టాబ్లిష్ అయిన ఇది అంటే 1 citizen 1 vote 1 value. ప్రతి సిటిజన్కి కూడా 1 vote ఉండాలి, అది 1 వాల్యూని ఇవ్వాలి. సో ఆ బేసిస్ మీద తీసుకొచ్చినది అనమాట డీలిమిటేషన్. సో ఈ డీలిమిటేషన్ కింద ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 states ఉన్నాయి, ఇది స్టేట్ 1, ఇది స్టేట్ 2. సో ఇక్కడ స్టేట్ 1 స్టేట్ 2ని ఈ పాపులేషన్, ఈ స్టేట్ 1లో ఉన్న పాపులేషన్ అంతా ఎంతమంది ఉన్నారు, ఈ స్టేట్ 2లో ఉన్న ఎంతమంది పాపులేషన్ ఉన్నారు అనేది మనకి సెన్సస్ ద్వారా తెలుస్తుంది. సో ఈ సెన్సస్ అయిపోయిన తర్వాత ఇందులో ఎంతమంది పీపుల్ని, ఎంత పాపులేషన్ని ఒక కాన్స్టిట్యువెన్సీగా, ఒక తాలూకాగా, ఒక నియోజకవర్గంగా డిక్లేర్ చేయడం అనేది మనకి డీలిమిటేషన్లో ఉంటుందన్నమాట. సో ఈ స్టేట్స్లో ఇప్పుడు S1కి ఎన్ని సీట్స్ ఉండాలి, S2కి ఎన్ని సీట్స్ ఉండాలి లోక్సభలో అనేది వాటి యొక్క పాపులేషన్ ప్రపోర్షనల్గా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్టేట్స్ ఇంటర్ స్టేట్స్కే కాకుండా విత్ ఇన్ ద స్టేట్ ఇంట్రా స్టేట్స్లో కూడా ఒక్కొక్క నియోజకవర్గంని ఎట్లా డివైడ్ చేస్తారంటే బేస్డ్ ఆన్ ద పాపులేషన్ అనమాట. సో ఏ కాన్స్టిట్యువెన్సీ కూడా అండ్ ఏ లోక్సభ సీట్ కూడా మనకి ఇరేషనల్గా ఉండకుండా, లేకపోతే డిస్ప్రపోర్షన్గా ఉండకుండా ఈక్వల్ ప్రపోర్షన్లో అందరి వాల్యూ ఆఫ్ ఓట్
ఈక్వల్గా ఉండేటట్టుగా మనకి డివిజన్ అనేది జరుగుతుందన్నమాట. ఇది డీలిమిటేషన్ ద్వారా జరిగేది. సో ఇక్కడ డీలిమిటేషన్ అంటే ఫిక్సింగ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ బౌండరీస్ ఆఫ్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ఈచ్ స్టేట్ ఫర్ లోక్సభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. మనం ఇక్కడ చెప్పుకున్నట్టు ఎంత మంది పాపులేషను ఒక కాన్స్టిట్యుయెన్సీ కిందకు వస్తారు, నియోజకవర్గం యొక్క బౌండరీస్ ఏంటి అనేది కూడా ఈ డీలిమిటేషన్ ద్వారా మనం ఫిక్స్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇదే డీలిమిటేషన్ చేసినప్పుడు మనకు చూస్తుంటాం కదా, కొన్ని రోజుల నుంచి చాలా ఇయర్స్ నుంచి చూసినట్టయితే పర్టికులర్ నియోజకవర్గం ఏదైతే ఉందో అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీగా, ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీగా, లేకపోతే మనకి బీసీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీగా చూస్తుంటాం అనమాట. ఇది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్లోనే అది మనకు డిసైడ్ అవుతుంది అనమాట, ఆర్ ఫిక్స్ చేస్తారు. ఈ బేస్డ్ ఆన్ ద పాపులేషన్. ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా ర్యాండమ్గా ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో తీసుకుంటే మనకి ఎంతమంది ఎస్టీ పాపులేషన్ ఉన్నారు, సో ఈ పాపులేషన్ గాను ఎన్ని సీట్స్ వాళ్ళకి కేటాయించాలి, ఎస్టీ సీట్స్ ఎన్ని కేటాయించాలి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఎంతమంది ఎస్సీస్ ఉన్నారు, దానికి ప్రపోర్షనేట్గా వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని కాన్స్టిట్యుయెన్సీని కానీ లేకపోతే ఏ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడి వరకు ఉండాలనేది క్లియర్గా డివైడ్ చేసి ఫిక్స్ చేస్తుంది అనమాట. సో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీయా కాదా అంటే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. దర్ ఇస్ ఏ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 82 and 170. సో 82 and 170 ద్వారా మనకి లోక్సభ సీట్స్ ఎన్ని ఉండాలి, లోక్సభ సీట్స్కి కావాల్సిన డివిజన్ అనేది జరుగుతుంది. 170 ఆర్టికల్ కింద మనకి అసెంబ్లీలో ఏ నియోజకవర్గం ఎంతవరకు ఉంటుంది అనేది మనకి 170 కింద డివిజన్ చేయడం జరుగుతుంది. సో 82 and 170 అనేది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ డీలిమిటేషన్. అండ్ ఇంతే కాకుండా మనకి ఇంకొక ఆర్టికల్ ఉంది, ఇంకా 2 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, 330 and 332. ఇవేంటి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇన్ లోక్సభ అండ్ అసెంబ్లీస్. ఈ రెండు కూడా మనకి ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ లోక్సభలో అండ్ అసెంబ్లీలో గురించి డిస్కస్ చేస్తాయి. సో ఇది కూడా మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజనే. దాని తర్వాత మనకి స్టార్టింగ్లో ఇందాక చెప్పుకున్నట్టు 543 అనేది ఫిక్స్డ్ నెంబర్ కాదనమాట. ఎందుకంటే సెన్సస్ జరిగిన తర్వాత డీలిమిటేషన్ అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చాము. సో మనకి ఇనిషియల్గా సెన్సస్ చేసినప్పుడు ఒక పాపులేషన్ ఫిగర్స్ అనేవి ఒకలా ఉంటాయన్నమాట. దానికి ప్రపోర్షన్గా సీట్స్ ఉండాలి కాబట్టి మనకి ఇనిషియల్గా సీట్స్ ఎంత ఉండేవంటే 494, తర్వాత 522 అండ్ లేటెస్ట్ మనకి ఏముందంటే 543 ఉంది. ఈ 543 అనేది ఏ ఇయర్ పాపులేషన్ ఆర్ ఏ ఇయర్ సెన్సస్ బేస్ చేసుకొని అంటే 1971 సెన్సస్ బేస్ చేసుకొని ఈ 543 నెంబర్ అనేది ఉందన్నమాట. సో ఇంకొకటి విషయం ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్లో ఒకటి చెప్పుకోవాల్సింది, ఈ కాన్స్టిట్యుయెన్సీస్ డీలిమిటేషన్ ఏదైతే ఉందో ఇది మనకి పార్లమెంట్లో పాస్ చేయాలంటే ఎంత మెజారిటీతో పాస్ చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి ఎంసీక్యూస్ బేస్డ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ ఎగ్జామ్కి సింపుల్ మెజారిటీ. సో సింపుల్ మెజారిటీతోనే ఈ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేది పాస్ చేయొచ్చు. ఓకే, కమింగ్ బ్యాక్, ఇప్పుడు మనకి 1971 సెన్సస్లో లాస్ట్గా చేశారు 543 నెంబర్ వచ్చింది లోక్సభలో అనుకున్నాం. అయితే ఇప్పుడు దాని తర్వాత సెన్సస్ అనేది ప్రతి 10 ఇయర్స్కి చేయాలనుకున్నాం. దానికి తగ్గట్టుగానే మనకి డీలిమిటేషన్ అనేది జరుగుతుంది అనుకున్నాం. బట్ ఇప్పుడు 1971 సెన్సస్ తర్వాత ఏమైంది, తర్వాత సెన్సస్సే జరగలేదా, అసలు డీలిమిటేషన్ జరగలేదా అనేది క్వశ్చన్. అయితే ఏమైందంటే 1971 సెన్సస్ తర్వాత సెన్సస్ జరిగాయి బట్ డీలిమిటేషన్ జరగలేదు. ఎందుకు ఇది అంటే మనకి 1971 ఆ టైం నుంచి మన గవర్నమెంట్ ఈ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అండ్ పీపుల్లో కూడా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది, పాపులేషన్ ఎక్స్ప్లోషన్ కాకుండా ఈ పాపులేషన్ గ్రోత్ తగ్గించడానికి. సో దీన్ని ఫాలో అయ్యి చాలా సదరన్ స్టేట్స్ వాళ్ళ పాపులేషన్ కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేసినాయి. బట్ అట్ ద సేమ్ టైం నార్థన్ స్టేట్స్ తీసుకుంటే పాపులేషన్ గ్రోత్ అనేది కంట్రోల్డ్గా లేదనమాట, ఆ పాపులేషన్ ఎక్స్ప్లోషన్లోనే ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం పాపులేషన్ ప్రాతిపదికగా మనం ఈ ప్రపోర్షన్ ఆఫ్ సీట్స్ అనేది తీసుకుంటే సదరన్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళు సీట్స్ లూజ్ అవుతారు. అదే నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏమవుతాయంటే దీనివల్ల అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళకి ఎక్కువ సీట్స్ రావడం జరుగుతుంది. సో అప్పుడు ఈ సదరన్ స్టేట్స్ ఈ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వాటి యొక్క
వాటి యొక్క సీట్స్ ఆర్ వాటి యొక్క రిప్రజెంటేషన్ అనేది తగ్గిపోతాం జరుగుతుంది. సో అందుకే గవర్నమెంట్ ఏం డిసైడ్ అయిందంటే, గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుందంటే దీనికి రిలేటెడ్గా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో 1971 సెన్సస్ బేస్ చేసుకొని ఏవైతే మనకి డీలిమిటేషన్ ఉందో అదే ఫాలో అవుదాం, దీన్ని ఫ్రీజ్ చేద్దాం 2000 వరకు. అంటే 1971 సెన్సస్ ద్వారా ఏవైతే కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి మనకి డివైడ్ అయి ఉన్నాయో వాటిని 2000 వరకు కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యారనమాట. సో దానికి రిగార్డింగ్గా 42nd అమెండ్మెంట్ని తీసుకొచ్చారు. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కింద మనకి 1971 సెన్సస్ ప్రకారం ఏదైతే ఉందో అదే డివిజన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ 2000 వరకు కంటిన్యూ చేయాలని చెప్పి తీసుకొచ్చిన అమెండ్మెంట్ అనమాట. 42nd అమెండ్మెంట్ ఏ ఇయర్లో వచ్చింది? 1976లో వచ్చిందనమాట. దాని తర్వాత సో ఈ 2000 తర్వాత ఏమైంది అంటే మళ్ళీ 84th అమెండ్మెంట్ని తీసుకొచ్చారు 2001లో. దీని కింద ఈ ఫ్రీజ్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఇంకొక 25 years అప్ టు 2026 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి డివిజన్ దీన్ని స్టాల్ చేసినా బట్ ఇంటర్నల్ రీఅడ్జస్ట్మెంట్కి ఇంటర్నల్ రీఅరేంజ్మెంట్కి ఈ 84th అమెండ్మెంట్ అలో చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్స్ ఉన్నాయి, దాని తర్వాత 175 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి. అయితే ఒక్కొక్క ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 15 lakh పర్సన్స్ ఉన్నారు, పాపులేషన్ ఉంది. దాని తర్వాత ఇంకొక దాంట్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 19 lakhs పాపులేషన్ ఉంది దాని అడ్జసెంట్ కాన్స్టిట్యుయెన్సీలో. సో ఇప్పుడు రీఅడ్జస్ట్మెంట్ ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ 15 ఉన్నారు, ఇక్కడ 19 ఉన్నారు. సో ఈ కైండ్ ఆఫ్ రీఅడ్జస్ట్మెంట్లో ఈ కాన్స్టిట్యుయెన్సీలో దాదాపుగా ఫర్ ఎగ్జాంపుల్ 17.5 lakhs, ఈ కాన్స్టిట్యుయెన్సీలో 17.5 lakhs వచ్చేలాగా రీఅడ్జస్ట్మెంట్ చేసుకోవడం అనమాట. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేయకుండా ఉన్న వాటిలోనే రీఅడ్జస్ట్మెంట్ చేసుకోవడం అనమాట. దానికి అలో చేసింది 84th అమెండ్మెంట్ 2001 కింద. దాని తర్వాత ఏమైంది అండ్ ఈ 84th అమెండ్మెంట్లో ఈ రీఅడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్లో ఫస్ట్ 15 lakh ఉంది, తర్వాత 19 lakh ఉందని చెప్పి. సో ఈ పాపులేషన్ ఫిగర్స్ అనేవి దేన్ని బేసిస్ తీసుకొని ఈ రీఅడ్జస్ట్మెంట్ చేయడం జరిగిందంటే 1991 సెన్సస్ ఆధారంగా ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఈ రీఅడ్జస్ట్మెంట్కి అలో చేసింది 84th అమెండ్మెంట్. దాని తర్వాత 87th అమెండ్మెంట్ తీసుకొచ్చారు 2003లో. సో ఈ 2003లో 87th అమెండ్మెంట్ ద్వారా ఏం తీసుకొచ్చారంటే ఈ రీఅడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ముందుగా అనుకున్నట్టు 1991 సెన్సస్ ఆధారంగా కాకుండా దాన్ని 2001 సెన్సస్ బేసిస్ మీదుగా ఈ రీఅడ్జస్ట్మెంట్కి అలో చేశారనమాట. విత్ సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే సీట్స్ ఆల్టరేషన్ అనేది జరగదన్నమాట. అండ్ ఈ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్ రిజర్వేషన్ కూడా డీలిమిటేషన్ ద్వారానే జరుగుతాయి కదా. అయితే ఈ సీట్స్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎస్సీస్ అండ్ ఎస్టీస్ వాటి యొక్క రీఅడ్జస్ట్మెంట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో అవుట్ ఆఫ్ 25 సీట్స్ ఎంపీ సీట్స్ చెప్తున్నా 4 సీట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీకి ఉన్నాయి, 1 సీట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీకి ఉంది. అయితే ఒకవేళ పాపులేషన్ అనేది బాగా చేంజ్ అయిందనుకోండి, లేకపోతే ఇక్కడ ఒక 2 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. అయితే ఇది ముందుగా మనకి ఇది ఏ ఇది బి. సో ఇనిషియల్గా మనకి ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. సో దీంట్లో ఎస్సీ పాపులేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 lakhs ఉన్నారు. అయితే ఇక్కడ మనకి 3 lakhs ఉన్నారు. 2001 సెన్సస్ వచ్చేసరికి ఇక్కడ ఎస్సీ పాపులేషన్ అనేది 4.5 lakhsకి వచ్చారు. ఇక్కడ మాత్రం ఎస్సీ పాపులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhsకి వచ్చారు. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ డిజర్వ్ అయ్యేది ఏ కన్నా బి ఎక్కువ డిజర్వ్ అవుతుంది అనమాట. సో అప్పుడు దీన్ని ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ఈ రీఅడ్జస్ట్మెంట్ అంటే ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్స్ కూడా ఇంక్రీజ్ చేయకుండా ఉన్న వాటిలోనే రీఅడ్జస్ట్మెంట్ చేయడం అనేది కూడా మనకి ఈ 87th అమెండ్మెంట్ ద్వారా జరిగింది. ఇది కూడా 2001 సెన్సస్ బేసిస్ మీదుగానే చేయడం జరిగిందనమాట. ఇది మనకి ఈ అమెండ్మెంట్స్ ద్వారా డీలిమిటేషన్లో ఉన్నవి తీసుకోవడం అనమాట. ఇప్పుడు 2026లో సెన్సస్ జరిగితే సో ఈ 2026 పాపులేషన్ ఆధారంగా
మనకి ఎస్సీ సీట్స్ మారుతాయి, ఎస్టీ సీట్స్ మారుతాయి, ఇప్పుడు కొత్తగా మనకి ఉమెన్ రిజర్వ్డ్ సీట్స్ కూడా వస్తాయన్నమాట. అంతేకాకుండా మిగిలినవి కూడా ఏ కాన్స్టిట్యుయెన్సీస్ ఎంత ఉండాలి, వాటి బౌండరీస్, ఇవన్నీ కూడా 2026 సెన్సస్ తర్వాత మారుతాయన్నమాట. అయితే ఇక్కడ ఇంకోటి విషయం ఏం చెప్పుకోవాలంటే, మనము ఈ డీలిమిటేషన్ గురించి మాట్లాడాము. అయితే ఇప్పుడు మనకి స్టేట్ లెవెల్లో అండ్ ఇంకొకటి స్టేట్ లెవెల్లో అసెంబ్లీ సీట్స్కి ఇది వర్తిస్తుంది. అండ్ మనకి యూనియన్ లెవెల్లో కన్సిడర్ చేసుకుంటే పార్లమెంట్ ఆర్ లోక్సభ కన్సిడర్ చేసుకుంటే ఇది వర్తిస్తుంది. అయితే ఇప్పుడు మనం పంచాయత్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్, వాటికి డీలిమిటేషన్ ఎలా జరుగుతుంది, వాటికి డీలిమిటేషన్ చేసేది ఎవరు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం ఈ డీలిమిటేషన్ కనుక కన్సిడర్ చేసుకుంటే లోకల్ బాడీస్లో ఎలా జరుగుతుంది అనేది 243K కింద అండ్ 243ZA కింద, ఇవి 73rd అండ్ 74th అమెండ్మెంట్ ద్వారా యాడ్ అయిందనమాట. సో ఈ 243K కింద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది అనమాట. సో ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే డీలిమిటేషన్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి మున్సిపల్ బాడీస్కి 243ZA కింద డీలిమిటేషన్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ డీలిమిటేషన్ చేసింది, ఈ డీలిమిటేషన్ ఎలా జరుగుతుంది, మనకి ఈ లెవెల్లో అయితే లోక్సభకు కానీ అసెంబ్లీకి కానీ డీలిమిటేషన్ అనేది సెన్సస్ బేస్డ్గా జరుగుతుంది. కానీ వీటికైతే ఎలా జరుగుతుందంటే ప్రతి 5 yearsకి ఒకసారి ఈ డీలిమిటేషన్ అనేది జరుగుతుంది అనమాట లోకల్ బాడీస్ లెవెల్లో. అందుకే మన పంచాయత్లో తీసుకుంటే ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మన పంచాయత్ ఉమెన్కి రిజర్వ్ అయి ఉంటుంది, ఏదో ఒక కేటగిరీ ఉమెన్కి, ఓసీ రిజర్వ్డ్ ఉమెన్ ఉంటారు, లేకపోతే బీసీ రిజర్వ్డ్ ఉమెన్ ఉంటారు. అదే నెక్స్ట్ మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్కి చూసుకుంటే అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీగా ఉంటుంది, లేకపోతే మెన్కి వచ్చి ఉంటుంది. అలా ప్రతి 5 yearsకి ఒకసారి అప్డేట్ అవుతుంటూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ప్రతి 5 yearsకి ఒకసారి ఎలక్టోరల్ రోల్ ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనే పంచాయత్ ఎలక్షన్స్కి సపరేట్గా ప్రిపేర్ చేస్తుంది. అదే లోక్సభకి అసెంబ్లీకి ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉందో అది మనకి ఎలక్షన్ కమిషన్, ఇండియన్ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది అండ్ అది ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఎలక్షన్ కమిషన్ ప్రిపేర్ చేసే రోల్ అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రిపేర్ చేసే రోలు డిఫరెంట్ ఉంటాయన్నమాట ఈ 2 ఎలక్షన్స్కి. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొత్తగా వచ్చే ఇష్యూ 1971 కేసు తీసుకుంటే అక్కడ ఎందుకు స్టాల్ చేశారు, పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అవుతుంది నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో కంటైన్ అవుతుంది. సో దానివల్ల ఫెడరల్ ఈ ప్రిన్సిపల్స్ అనేవి స్పాయిల్ కాకుండా అండ్ ఫెడరల్ స్ట్రెంగ్త్ ఉండేలాగా అండ్ పాపులేషన్ కంట్రోల్ చేసేలాగా ఈ మూడింటిని ఉద్దేశంగా పెట్టుకొని మనకు అక్కడ స్టాల్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు 2026లో ఏమైనా కేసు మారిందా అంటే లేదు. సౌత్ ఇండియన్ స్టేట్స్లో పాపులేషన్ తగ్గుతూనే ఉంది, అది తగ్గింది. ఇంకా నార్త్ ఇండియన్ స్టేట్స్లో పాపులేషన్ ముందుతో కంపేర్ చేస్తే తగ్గిందా, లేకపోతే గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ సౌత్ ఇండియాకి పార్గా వచ్చిందంటే లేదు అనమాట. సౌత్ ఇండియా పాపులేషన్ గ్రోత్, నార్త్ ఇండియన్ పాపులేషన్ గ్రోత్ డిఫరెంట్గా ఉన్నాయి. సో నార్త్ ఇండియన్ పాపులేషన్ ఇప్పటికి కూడా ఎక్కువగానే ఉంది. సో ఇప్పుడు మనకి సెన్సస్ జరిపినా ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఇదే ప్రాబ్లం వస్తుంది. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? అది కాకుండా ఈ ప్రాబ్లంతో పాటు ఈ లోక్సభలో అసెంబ్లీలో రిప్రజెంటేషన్ కానీ ఈ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దీనివల్ల అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఇందాక చెప్పుకున్నట్టు పాపులేషన్ ఎక్స్ప్లోషన్, ఈ పాపులేషన్ ఎక్స్ప్లోషన్ వల్ల సీట్స్ లాస్ అవుతాయి సౌత్ స్టేట్స్కి అని చెప్పి సౌత్ స్టేట్స్ ఫియర్ అవుతున్నాయి అన్నమాట. సో ఇది చూడండి, 2026 సెన్సస్ కనుక జరిపితే ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్ ఎంత గెయిన్ అవుతాయి. అండ్ ఇక్కడ ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది, అది కూడా మనం డిస్కస్ చేసుకుందాము. అయితే ఈ సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు 2026 పాపులేషన్కి దాన్ని కన్సిడర్ చేయడం కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ప్రపోర్షన్ని కన్సిడర్ చేస్తే, అంటే ఇప్పుడు 543 సీట్స్ ఉన్నాయి, ఈ 543 సీట్స్నే ఫిక్స్డ్గా పెట్టి నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ చేయకుండా జస్ట్ మనకి సీట్స్ రీఅడ్జస్ట్మెంట్ చేయడం అనమాట. అంటే ఇక్కడ ఉంది కదా, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఈజ్ రిటైన్డ్ అట్ 543 అండ్ రీఅపోర్షన్ అమాంగ్ స్టేట్స్ బేస్డ్ ఆన్ ప్రొజెక్టెడ్ పాపులేషన్. సో ఉన్న సీట్స్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే 543 నెంబర్ ఫిక్స్ చేసి అప్పుడు కూడా నార్త్ ఇండియన్ స్టేట్స్ గెయిన్ అవుతాయి అన్నమాట, సౌత్ ఇండియన్ స్టేట్ లూజ్ అవుతాయి.
అదే 2026 సెన్సస్ కనుక బేస్ చేసుకొని తీసుకుంటే నార్త్ ఇండియన్ స్టేట్స్ ఇంకా ఎక్కువ గెయిన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 543 నెంబర్ రీటైన్ చేసుకున్నట్టయితే యూపీ స్టేట్స్ లైక్ యూపీ, బీహార్. సో యూపీకి ప్రజెంట్ మనకి 80 సీట్స్ ఉన్నాయి. ఇవి కాస్త 91 సీట్స్ అవుతాయి. అంటే ఇక్కడ గెయిన్ ఎంత అవుతుంది? 11 సీట్స్ గెయిన్ అవుతుంది. బీహార్ 10 సీట్స్ గెయిన్ అవుతుంది. రాజస్థాన్ 6 సీట్స్ గెయిన్ అవుతుంది. ఆన్ ద కాంట్రరీ మనం సౌత్ ఇండియన్ స్టేట్స్ తీసుకుంటే ఆంధ్ర ప్లస్ తెలంగాణ కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు అండి 42 ఉన్నాయి నెంబర్ ఆఫ్ సీట్స్ ప్రజెంట్ టుగెదర్ తీసుకున్నప్పుడు. సో ఇవి మనకి టోటల్గా ఆంధ్ర తెలంగాణ టుగెదర్ విల్ లూస్ 8 సీట్స్ అనమాట. అదే తమిళనాడు ఇప్పుడు 39 సీట్స్ ఉన్నాయి దీనికి. సో ఇది కూడా 8 సీట్స్ లూజ్ అవుతుంది. సో ఇది 543 నెంబర్ రిటైన్ చేసుకున్నా కూడా మనకి సౌత్ ఇండియన్ స్టేట్స్కి లాసే అవుతుంది. అదే 2026 సెన్సస్ బేస్ చేసుకొని మనం క్యాల్కులేట్ చేస్తే ఈ 543 నెంబర్ కాస్త ఎంతకి ఇంక్రీజ్ అవుతుందంటే 848కి ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఎన్ని సీట్స్ గెయిన్ అవుతాయి? జస్ట్ ఒక్కసారి ఇక్కడ చూడండి. 80 నుంచి 63 సీట్స్ గెయిన్ అయ్యి 143కి చేరుతుంది. బీహార్ 39 సీట్స్ గెయిన్ అవుతుంది. సో ఆంధ్ర తమిళనాడు అయితే జస్ట్ 12, తెలంగాణ అయితే జస్ట్ 12 సీట్స్, తమిళనాడు అయితే జస్ట్ 10 సీట్స్ గెయిన్ అవుతాయి. సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ హియర్. సో దీనివల్లనే మనకి సౌత్ ఇండియన్ స్టేట్స్ దేర్ అఫ్రైడ్ దట్ నార్త్ ఇండియన్ స్టేట్స్ డామినేషన్ అనేది పెరుగుతుంది అని చెప్పి, పొలిటికల్ డామినేషన్. ఇది కాకుండా ఇంకేం ఇష్యూస్ ఉన్నాయి అంటే, ఒకటి లాస్ ఆఫ్ సీట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫినాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్లో స్టేట్ డెవల్యూషన్ని ఏ విధంగా జరుగుతుంది? మనకి 41% + 1 ఇది కదా వాళ్ళు రికమెండ్ చేసింది. సో ఈ 41% ఆఫ్ షేర్ అనేది స్టేట్స్కి ఏ పారామీటర్స్ బేస్ చేసుకొని డిసైడ్ చేస్తారు అంటే, మనకి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఎఫర్ట్స్, ఫిజికల్ ఎఫర్ట్స్ ఉన్నాయి, దాని తర్వాత ఏరియా ఉంది, దాని తర్వాత ఎకాలజీ ఉంది, దాని తర్వాత పాపులేషన్ ఉంది, ఇన్కమ్ డిస్టెన్స్ ఉంది. ఇలా చాలా పారామీటర్స్ ఉన్నాయన్నమాట. అయితే ఒకవేళ ఈ సెన్సస్ బేస్ చేసుకొని కనుక ఈ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇస్తే అది కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్కి డిసడ్వాంటేజే అవుతుంది. ఎందుకలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్కమ్ డిస్టెన్స్కి ఎంత వెయిటేజ్ ఉంది? 45% వెయిటేజ్ ఉంది. దాని తర్వాత పాపులేషన్కి ఎంత వెయిటేజ్ ఉంది? 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం 15% ఉంది. సో నార్త్ ఇండియన్ స్టేట్స్ పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ కూడా, ఇప్పుడు పాపులేషన్ గ్రోత్ రేట్ అలా ఉండి ఇన్కమ్ గ్రోత్ రేట్ కూడా ఉంటే ఎఫెక్టివ్గా ఆ గ్రోత్ రేట్ అనేది పెద్ద డిఫరెన్స్ ఉండదు ఆర్ పెరగదు అనమాట. సో అట్లాంటప్పుడు ఇన్కమ్ అనేది వాళ్ళకి తక్కువగానే ఉంటుంది. దానివల్ల ఇన్కమ్ డిస్టెన్స్ లెవెల్లో 45% వెయిటేజ్ ఉండడం వల్ల నార్త్ ఇండియన్ స్టేట్స్ గెయిన్ అవుతాయి. అదే పాపులేషన్ కూడా ఉంది, పాపులేషన్కి 15% వెయిటేజ్ ఉందన్నమాట. సో సౌత్ పాపులేషన్ తక్కువ, నార్త్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ కూడా డిసడ్వాంటేజ్డ్గా సౌత్ ఇండియన్ స్టేట్స్ మిగిలిపోతాయి. దాని తర్వాత ఓట్ వాల్యూ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో మనకి 2 ఉంటాయి. ఒకటి ఓట్ ఆఫ్ ఎంపీ కన్సిడర్ చేస్తారు, ఓట్ ఆఫ్ ఎమ్మెల్యే కన్సిడర్ చేస్తారు. ఈ ఎంపీస్ ఓట్ అన్ని స్టేట్స్కి ఈక్వల్. బట్ ఈ ఓట్ ఆఫ్ ఎమ్మెల్యే ఏదైతే ఉందో ఇది క్యాల్కులేట్ చేసేటప్పుడు మనకి ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే వాళ్ళ వాల్యూ ఆఫ్ ఓట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఒకసారి మనకి యూపీఎస్సీలో కూడా ప్రిలిమ్స్ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. ఈ ఓట్ వాల్యూ గురించి ఏ స్టేట్కి ఎక్కువ ఉంది, ఏ స్టేట్కి తక్కువ ఉంది ఉన్న ఆప్షన్స్లో. సో ఇది ఒకటి. సో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో కూడా ఈ వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి 2 క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. ఒకటి ఫెడరల్ ప్రిన్సిపల్స్, అంటే ఈ ఇష్యూ నుంచి ఈ సౌత్కి ఇచ్చే ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ కనుక ఈ సెన్సస్ ద్వారా తీసుకున్నట్టయితే సౌత్ రిప్రజెంటేషన్ తగ్గుతుంది. అంటే అక్కడ ఫెడరల్ ప్రిన్సిపల్స్ మీద మనకి ఎఫెక్ట్ పడుతుంది. అలా కాకుండా మనకి సేమ్ నెంబర్ ఉంచి ఈ సీట్స్ని ఇలాగే ఎక్స్టెండ్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు? ఇందాకే చెప్పుకున్నాం మనం ఏమని, వన్ సిటిజన్ 1 ఓట్ 1 వాల్యూ బేసిస్ మీద డిలిమిటేషన్ చేస్తారని. ఒకవేళ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 lakh పాపులేషన్కి ఒక ఎంపీ ఉన్నాడు, 2 lakh పాపులేషన్కి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు.
బట్ కొన్ని స్టేట్స్ లైక్ మనకి యూపీ కానీ బీహార్ కానీ చూస్తే ప్రస్తుతం వాళ్ళ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ 15 lakh రిప్రజెంటేషన్ కాస్త ఇంకా ఎన్నో ల్యాక్స్ అడిషనల్గా ఒక ఎంపీ రిప్రజెంట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీ 18 lakhsని రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. అదే ఒక ఎమ్మెల్యే 4 lakh పాపులేషన్ని రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట ఈ పాపులేషన్ ఇంక్రీజ్ వల్ల. అలా ఈ 1 vote 1 value ఏదైతే ఉందో అది కాంప్రమైజ్ అవుతుంది. సో అట్లా ఇక్కడ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ అనేది ఇష్యూ వస్తుంది. సో అనే హోల్ మనం చూసుకుంటే ద ఫెడరల్ ప్రిన్సిపల్స్ అండ్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ హియర్ ఆర్ అట్ లాగర్ హెడ్స్. సో దీనికి వే ఫార్వర్డ్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి, ఇలాంటివి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎలా డీల్ చేస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చూసుకొని ఇంకా ఏమైనా సొల్యూషన్ ఉన్నాయా అనేది డిస్కస్ చేసుకుందాం. సో EU మనందరికీ తెలుసు కదా, EU పార్లమెంట్లో 720 సీట్స్ ఉంటాయన్నమాట. అందులో 27 member కంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ రిప్రజెంటేషన్ ఆర్ సీట్ షేర్ ఎలా ఉంటుందంటే ప్రిన్సిపల్ ఆఫ్ డిగ్రెసివ్ ప్రపోర్షనాలిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెన్మార్క్ ఉంది, దాని తర్వాత జర్మనీ ఉంది. సో ఈ ప్రపోర్షన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు డెన్మార్క్కి ఇనిషియల్గా ఎంతో నెంబర్ ఆఫ్ లైక్ 4 సీట్స్ ఉన్నాయి, జర్మనీకి సమ్ 8 సీట్స్ ఉన్నాయి. సో ఈ ప్రపోర్షనాలిటీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట, చేంజ్ కాదు. అలాంటిది యూకేస్లో ఫాలో అవుతున్నారు, అలాంటి మనం కూడా ఫాలో అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి సో టోటల్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్లో 2% ఉందనుకుందాం, ఆంధ్రాకి 3% ఉందనుకుందాం. సో ఇప్పుడు 543లో 2% ఏదైతే ఉందో నెక్స్ట్ సెన్సెస్ రివిజన్ తర్వాత 2026 సెన్సెస్ తర్వాత కూడా ఈ ప్రపోర్షన్ని ఇలాగే మెయింటైన్ చేయడం. అంటే ఇందాక 2/100 ఆఫ్ 840 సీట్స్ ఆర్ 846 సీట్స్ ఇందాక చూసాం కదా. సో ఈ టోటల్ కొత్త రివైజ్డ్ నెంబర్ ఆఫ్ సీట్స్లో కూడా ఈ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ అనేది రిటైన్ చేయాలి. బట్ స్టిల్ ఇది కూడా మనకి డెమోక్రటిక్ ప్రిన్సిపల్కి కొంచెం కాంప్రమైజ్ అయినట్టే అవుతుంది. అయితే ఇంకొక సజెషన్స్ ఏమున్నాయి, సో ఇక్కడ బెస్ట్ సొల్యూషన్ అంటూ ఏం లేదనమాట, ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఆర్ బెటర్ సొల్యూషన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇంకొక సొల్యూషన్ ఏంటంటే దీనికి క్యాపింగ్ ఎంపీస్. ఎందుకు మనం చెప్పుకున్నట్టు ఫెడరల్ ప్రిన్సిపల్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ రెండు కాంప్రమైజ్ కాకుండా ఉండాలి. అంటే ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఫెడరల్ ప్రిన్సిపల్ అనేది అప్హోల్డ్ అవ్వడానికి అట్లనే మెయింటైన్ అవ్వడానికి ఏం చేయొచ్చు అంటే మనకి లోక్సభలో సీట్స్ అనేవి స్టాల్ చేసేసి అంటే 543 నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అలాగే ఉంచేసి తర్వాత రాజ్యసభలో సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అలా ఉంచి మనం జస్ట్ ఎమ్మెల్యేస్ ప్రతి స్టేట్లో పెంచుకున్నట్టయితే అప్పుడు డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఎందుకంటే స్టేట్లో నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ పెరుగుతున్నారు. సో ప్రతి ఒక్క పర్సన్కి రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా అయ్యే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే రిప్రజెంట్ చేసే పాపులేషన్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది కాబట్టి. సో ఇందాకలాగా డిస్ప్రపోర్షనేట్గా ఉండదు. సో అలా మనం డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని ఇక్కడ అప్హోల్డ్ చేయొచ్చు. అలాగే ఫెడరల్ ప్రిన్సిపల్స్ని ఎట్లా అప్హోల్డ్ చేయొచ్చు అంటే ఈ ఎంపీస్ నెంబర్ ఏదైతే ఉందో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ వీటన్నిటిని క్యాప్ చేసినట్టయితే అప్పుడు ఫెడరల్ ప్రిన్సిపల్స్ కూడా అప్హోల్డ్ అవుతాయి అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెటర్ సొల్యూషన్ సజెస్టెడ్ అనమాట సో ఫార్. ఇంకా యాక్చువల్గా మాట్లాడుకున్నట్టయితే ఈ లోక్సభ రిప్రజెంటేషన్ కానీ అసెంబ్లీ రిప్రజెంటేషన్ కానీ అవసరమే. బట్ మనకి ట్రూగా డెమోక్రసీ ఎక్కడ ఉంటుందండి, గ్రాస్ రూట్స్లో ఉంటుంది. సో గ్రాస్ రూట్స్లో డెమోక్రసీ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్. సో అందువల్ల మనం అన్నిటికంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే లోకల్ బాడీస్ లైక్ పంచాయత్స్ని కానీ మున్సిపాలిటీస్ని కానీ ఎంపవర్ చేయాలి. అండ్ ఈ బాడీస్ అనేవి చాలా సిటిజన్స్ అందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఎంగేజ్మెంట్తో ఇవి ఎంపవర్ అయ్యేలాగా చేయాలి. అయితే ఇది అన్నమాట మనకి ఉన్న సొల్యూషన్స్ మేజర్గా. అండ్ ఇక్కడ ఇంకొక సొల్యూషన్ ఏంటంటే మనం స్టార్ట్ చేసింది ఇక్కడ ఉమెన్ రిప్రజెంటేషన్ తక్కువగా ఉంది పార్లమెంట్లో అని చెప్పి స్టార్ట్ చేసాం, డిక్రీజ్ అయిందని చెప్పి. సో ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ తీసుకురావాలంటే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అంతా జరిగి మనకి ఫిక్సింగ్ ఆర్ డివిజన్ అనేది అలొకేషన్ ఆఫ్ సీట్స్ అనేది జరగాలని చెప్పుకున్నాం.
అలా కాకుండా ఇంకొకటి చేయొచ్చు అనమాట. అదేంటంటే ఉన్న సీట్స్లోనే ఇప్పుడు 25 సీట్స్ ఉన్నాయి కదా ఆంధ్రకి. ఈ 25 సీట్స్లో పాపులేషన్ బేసిస్ మీద కానీ ఒక 1/3 కాబట్టి 25 సీట్స్ 1/3 ఆఫ్ 25 సీట్స్ని మనము ఉమెన్కి ఇవ్వచ్చు వితౌట్ డీలిమిటేషన్. ఇలా కూడా ఒకటి సొల్యూషన్ ఉందన్నమాట. సో ఇది ద సొల్యూషన్స్ అవైలబుల్ టు ఉమెన్ రిప్రజెంటేషన్ ఆర్ ద డీలిమిటేషన్ అండ్ ఈక్వల్ రిప్రజెంటేషన్. సో ఇవి ఆన్సర్ రైటింగ్లో ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఒకవేళ సెన్సెస్ బేస్డ్గా మనం సీట్స్ అలొకేట్ చేస్తే ఈ ఒక్కసారి దీనిపైన ఫోకస్ చేయండి. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ ఓరియంటేషన్లో డీలిమిటేషన్ కమిషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ డీలిమిటేషన్ కమిషన్లో ఒక చిన్న విషయం ఏంటంటే డీలిమిటేషన్ కమిషన్లో మెంబర్స్ ఎవరెవరు ఉంటారు. ఒకరు వచ్చేసి సుప్రీంకోర్టు జడ్జ్, దాని తర్వాత రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్. సెకండ్ ఎవరు ఉంటారంటే మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నామినేట్ చేసిన ఎనీ ఎలక్షన్ కమిషనర్ కానీ ఉంటారు. అండ్ థర్డ్ ఎవరు ఉంటారంటే ఆ పర్టికులర్ స్టేట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారనమాట. సో వీళ్ళు మనకి డీలిమిటేషన్ కమిషన్లో మెంబర్స్. డీలిమిటేషన్ కమిషన్ ఇంపార్టెంట్. అండ్ మొన్న కూడా మనకి ఎగ్జామ్లో అడగడం జరిగింది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో డీలిమిటేషన్ అనేది ఎన్నిసార్లు జరిగింది ఇండియాలో అనేది. సో 4 అనమాట, 4 టైమ్స్ జరిగింది సో ఫార్. అండ్ మేబీ సెన్సెస్ కూడా, సెన్సెస్ ఇప్పుడు మనకి 15 టైమ్స్ జరిగింది, 16th టైం జరగబోతుంది అనమాట. సో ఇవి మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్లో ఇంపార్టెంట్ టాపిక్ డీలిమిటేషన్. బికాజ్ ఎందుకంటే ఫినాన్స్ కమిషన్ ఇష్యూ వచ్చినప్పుడు అంతా, లేకపోతే ఈ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ వచ్చినప్పుడు కూడా ఈ టాపిక్ ఎప్పుడు మనకి ఇట్ కీప్స్ ఆన్ కమింగ్ అనమాట. సో ప్లీజ్ ఫోకస్. థ్యాంక్ యూ.